అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తెగింపు 3వ భాగం. రచన అగ్ని శ్రీధర్ గారు, అలాగే తెలుగు అనువాదం సృజన గారు. మరి కథలోకి వెళ్దామా? మనలో నెపం అనే గుణం లేకపోతే ఎలా ఉంటుందని ఆలోచించండి. ఏ సంఘటనలు మనకు నిజం అనిపించవు. గాలి వీచినట్టు జీవితం కూడా మామూలుగా ముగిసేది. కానీ జ్ఞాపకాలతో జీవితాన్ని రికార్డ్ చేసే శక్తి మన దగ్గర ఉంది. లేకపోతే అంతా కలలా ఉండేది. రికార్డ్ చేయటం ద్వారా మనం కలల్ని ఏ కారణం లేకుండానే జరిగిన సంఘటనల్ని నిజం చేస్తున్నాం, ధృవీకరిస్తున్నాం, అలాగే ఘనీకరిస్తున్నాం. కానీ ఈ రికార్డ్ చేయటం అనే మనోభిలాష ఎప్పుడు ఎందుకు కలిగింది? అసలు అక్షరాలు లేని కాలంలో బొమ్మల ద్వారా రికార్డ్ చేయాలనే ఆశ మనిషికి ఎందుకు కలిగింది? ఈ ప్రపంచంలో మంచి చెడు అని విభేదం పుట్టించే రికార్డ్ చేయటం అనేది కళ అనే గుర్తింపు స్థాయికి వచ్చినప్పుడే. ఒక దార్శనికుడు ఇలా చెప్తాడు: నిన్న రాత్రి కళలో నేను ఒక సీతాకోకచిలుకనయ్యాను. ఎగరటం, మకరందాన్ని సేవించటం అన్నీ గొప్ప ఆనందాన్ని కలిగించాయి. సీతాకోకచిలుకల ప్రపంచపు అన్ని రంగులు, పులకింతలు నాలో బలంగా నాటుకుపోయాయి. ఉదయం మెలకు వచ్చింది. అప్పుడు నాకు నేను మనిషిని కలగన్న సీతాకోకచిలుకనని కలగన్న మనిషిని అర్థం కాల. నిజంగా నేనెవరు? సీతాకోకచిలుకనా, మనిషినా? తెలియజేసేవారు ఎవరున్నారు, ఎక్కడున్నారు? ఆ రోజు బాస్ మీద అటాక్ అయిందనే వార్త తెలిసినప్పుడు మాకు కలిగిన ఆందోళన ఏమిటంటే అతడి గురించి, అతన్ని మాతో పాటు తీసుకెళ్లాలా వద్దా అని. మేమంతా కలిసి 2 నిమిషాలు అతడి గురించి చర్చించాం. అక్కడే వదిలి వెళ్ళటం కన్నా మాతో పాటు తీసుకెళ్ళటమే సరైందనిపించింది. వెంటనే మంగళూరుకు బయలుదేరాం. బాస్ నర్సింగ్ హోమ్ నుంచి డిశ్చార్జ్ అయ్యి బంధువుల ఇంటికి వెళ్ళాడు. అతడికి పెద్దగా దెబ్బలు తగలలేదు. జరిగింది చిన్న యాక్సిడెంట్. రోడ్డు అవతల వైపు పార్క్ చేయబడిన వ్యాన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉన్నట్టుండి ఒక మోటార్ సైకిల్ వేగంగా వచ్చి బాసును గుద్దింది. చేతికి చిన్న ఫ్రాక్చర్ అయింది. సడన్గా వచ్చి గుద్దిన మోటార్ సైకిల్ని చూసిన వాళ్ళంతా అది అటాక్ అని భావించారు. బండి నడుపుతున్న వ్యక్తి బండిని ఆపకుండా వేగంగా పరారవ్వటం వారిలో ఎన్నో అనుమానాలకు దారితీసింది. అన్ని చోట్ల వార్త గుప్పుమంది. తర్వాత గుద్దిన కుర్రాడికి తను గుద్దింది బాస్నని తెలిసి బాస్కు పరిచయం ఉన్న ఒక వ్యక్తి పిలుచుకొచ్చి క్షమాపణలు అడిగాడు. బాస్ మోచేతికి ప్లాస్టర్ వేశారు. బాస్ యాక్సిడెంట్ వల్ల కొంచెం కలత చెందాడు. అందరినీ బయటికి పంపించి నన్ను ఒక్కడనే గదిలో కూర్చోబెట్టుకుని తన బాధను పంచుకున్నాడు. బాస్ బాగా గౌరవించే వ్యక్తి ఉడుపీలో ఉన్నాడు. ముంబై చీకటి ప్రపంచంలో బాగా పేరు పొందిన అతడు ప్రస్తుతం ఉడుపీలో స్థిరపడ్డాడు. అతడు గొప్ప దైవభక్తుడు, ధర్మభీరుడు. బాస్ అతడికి ఫోన్ చేసి తనకు యాక్సిడెంట్ జరిగిన విషయం చెప్పినప్పుడు, మీరు చేయబోయే పని సరిగా లేనప్పుడు అలాంటివి జరుగుతాయి. అలాంటి పని ఏదైనా మీరు చేస్తున్నట్టయితే దాన్ని వెంటనే విరమించుకోవాలని సలహా ఇచ్చాడు అతను. అప్పుడు బాస్ సందిగ్ధంలో పడ్డాడు. ఇప్పుడు అతన్ని ఫినిష్ చేయాలా వద్దా? అతడు ఎలా ప్రవర్తిస్తున్నాడని నన్ను అడిగాడు. నేను అతనికి తనని హత్య చేయబోతున్నారనే సంగతి తెలిసిపోయింది అన్నాను. బాస్ ఒక్క క్షణం కంగారు పడ్డాడు. అతడికి విషయం తెలిసేలోపే ఫినిష్ చేయాల్సింది అని నొచ్చుకున్నాడు. నేను ఈరోజు రాత్రి ఫినిష్ చేద్దామన్నాను. అప్పుడు రాత్రి 10 గంటలైంది. బాస్ ఈరోజు వద్దని తల అడ్డంగా ఊపాడు. ఈరోజు రాత్రి తను ఇక్కడే ఉండటం వల్ల ఒక్కరోజు పనిని వాయిదా వేద్దామన్నాడు. తను లేకపోయినా మేమంతా కలిసి ఆ పని చేస్తామని నేను చెప్పాను. వద్దంటూ బాస్ తన కజిన్ లేకుండా ఆ పని చేయకండి అని వారించాడు. చివరిగా అతన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. నేను అతడితో మాట్లాడినప్పటి నుంచి చెప్పుకోలేని విచిత్రమైన వేదన అనుభవిస్తున్నానని చెప్పాను. బాస్ కొంచెంసేపు గంభీరంగా మారిపోయాడు. నేల వైపు చూస్తూ తీవ్రంగా ఆలోచనలో లీనమైనట్టు కనిపించసాగాడు. నేను అతడి మొహాన్ని చూడలేకపోతున్నాను. ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత మరింత బాధగా ఉంది. మనం చేసిన పనులే కదా అతడు చేసింది. మనం అదృష్టవంతులం, ముందుగా జాగ్రత్త పడ్డాం. అతడు అన్లక్కి మనకు దొరికిపోయాడు. నేను పై వాళ్లతో మాట్లాడకపోతే 4 తగిలించి వదిలిపెట్టేవాళ్ళం. ఏం చేద్దాం ఇప్పుడు? మీకు తెలియదు, అక్కడి వాళ్లకు మానవత్వం లేదు. అన్నిటికీ ఒకటే మాట, ఓడాదో. వాళ్ళు సరిగా ఉండుంటే నా మీద ఈ ప్లాన్ జరిగి ఉండేది కాదు. కాకపోతే వాళ్ళందరూ ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. టెన్షన్తో చచ్చేది మనమే. ఒకడు ఎవరినో ఫినిష్ చేయడానికి కాపు కాస్తాడు, మరొకడు విషయం తెలిసినా ఊరుకుంటాడు. ఏమాత్రం అటు ఇటు అయినా పంపిన వారిని లేపేయమని చెప్తారు. నాకు మన కుర్రాళ్ళందరికీ నిజంగా విసిగేసింది. కానీ ఏం చేద్దాం, వలలో ఇరుక్కున్నాం. బాస్ సాధారణంగా ఇలా తను ఉండే పరిస్థితి గురించి ఎప్పుడూ ఎమోషనల్గా మాట్లాడ్డు. తనకు కూడా అతన్ని ఫినిష్ చేయడం గురించి ఆందోళనగా ఉంది. కానీ అవసరం అతన్ని కట్టిపడేసింది. నేను మంగళూరులోని ఒక హోటల్లో భోజనం చేసి రాత్రి 11 గంటలకు బయలుదేరాము. మేము
భోజనం చేసినప్పుడు అతను తల ఎత్తి ఒక్కసారైనా అటు ఇటు చూడలేదు. ఆ క్షణంలో నా కళ్ళకు అతను పిరికి వాళ్ళ బలహీనంగా కనిపించసాగాడు. తను హత్య కాబోతున్నాడని ఖచ్చితంగా తెలిసినప్పటికీ ఏమాత్రం తప్పించుకోవడానికి ప్రయత్నించలేని అతడు అండర్వరల్డ్కి రాకుంటే బావుండు అనిపించింది. కానీ అతడి మౌనంలోనూ విచిత్రమైన శక్తి కనిపించేది. పిరికితనపు మౌనం కన్నా తన పరిస్థితిని అర్థం చేసుకున్న యోగిలా కనిపించసాగాడు. మేము తిరిగి వెళ్ళేటప్పటికి రాత్రి 1 గంట అయింది. అతడు నేను ఒకే గదిలో పడుకున్నాం. కిందటి రాత్రిలాగా ఆ రోజు కూడా బయట నుంచి గడియ పెట్టారు. నాకు నిద్ర ముంచుకొస్తోంది. కానీ అతడు నన్ను నిద్రపోవడానికి అవకాశం ఇవ్వకుండా అలాగే మాటలు కొనసాగించాడు. మనం నివసించే ప్రపంచపు అనిశ్చితి గురించి చెప్పసాగాడు. బాస్కి మైనర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కుర్రాళ్ళు ఎలా వేరు వేరు అవయవాల గురించి ఆలోచించారన్నది తనదైన రీతిలో విశ్లేషించాడు. చూడండి, ఈ ప్రపంచంలోకి లోతుగా వెళ్లే కొద్దీ సహజమైన భావాలు, స్పందనలు మరణిస్తాయి. అందరిపై అనుమానం కలగడం మొదలవుతుంది. మీరే ఆలోచించండి. అండర్వరల్డ్లో హత్య చేయబడ్డ వాళ్ళందరూ ఒకప్పుడు ఎంతో సన్నిహితంగా తమ సహచరులుగా ఉన్న వాళ్ళ నుంచి హత్య చేయబడ్డ వాళ్ళే. ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి అనుమానం మొదలవుతుంది. తర్వాత ఏం చేసినా అది ప్యాచప్ కాదు, చివరికి హత్యతో సమాప్తం అవుతుంది. ఇక్కడ వాస్తవం ఏమిటంటే ముందు ఎవరు శత్రువు అవుతారో అని ఎవరికీ తెలియదు. మీరు చెప్పేది ఫూలిష్. అది అన్ని మానవ సంబంధాలకు వర్తిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు డైవర్స్ తీసుకోరా? ఆలోచించండి. తండ్రి కొడుకులు దూరంగారా? దాన్ని ముందే తెలుసుకోవటం సాధ్యపడదు. అలా ఉండుంటే ప్రపంచంలో ఏ వైరుధ్యాలు ఉండేవి కావు. మీరు చెప్పేది జనరల్ టాపిక్, కానీ సాధారణంగా అలాంటి సంబంధాల్లో ఎక్కడో ఒక చోట మాత్రం హత్యలు కూడా జరుగుతాయి. కానీ మన ఫీల్డ్లో హత్యలు చాలా కామన్ కదా. నేను విషయం మారుస్తూ, మీరు సాయంత్రం ముసలమ్మ గురించి చెప్పారు, తర్వాత ఏమైంది అడిగాను. అతడు నిశ్శబ్దంగా సీలింగ్ వైపు చూడసాగాడు. దేని గురించి ఆలోచిస్తున్నట్టుగా కాసేపు కళ్ళు మూసుకొని నిదానంగా చెప్పసాగాడు. నాకెలాగూ ఒకరోజు అదనంగా దొరికింది. రేపు దాని గురించి మాట్లాడచ్చు. ఇప్పుడు మరో సంగతి గురించి చెప్పుకోవాలనిపిస్తోంది. ముంబైలో నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. నేను తనను మర్చిపోలేకపోతున్నాను. మనం మంగళూరుకు వెళ్ళినప్పటి నుంచి నా గుండెల నిండా తనే ఉంది. నా నుంచి తను ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. నాకు ఇతరుల ప్రేమ కథలు తెలుసుకోవాలన్న ఆసక్తి కానీ కుతూహలం కానీ పెద్దగా ఏం లేవు. అన్ని ప్రేమ కథల్లోనూ అదే బాధ, అవే కన్నీళ్ళు, అవే తుళ్ళింతలు. అక్కడ ఇతను అండర్వరల్డ్కి చెందిన వ్యక్తి అయినందువల్ల బహుశా ఇక్కడ వేరే డైమెన్షన్ ఉంటుంది. ఇలాంటి ఘటనల్ని బెంగళూరులో నా దగ్గర పనిచేసే కుర్రాళ్ళ జీవితాల్లో ఎన్నో చూసి నాకు అతడు తన స్నేహితురాల గురించి చెప్పడానికి సిద్ధమైనప్పుడు నేను సానుభూతి చూపించడానికి మౌనంగా ఉండిపోయాను. కానీ ఈ విషయంలో నేను పెద్దగా ఆసక్తి కనపరచట్లేదని అతనికి అర్థమైంది. నాకు అర్థమవుతోంది. ముంబైలో అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, గొడవ పట్టడం సర్వసాధారణమని మీకు తెలిసే ఉంటుంది. నాది అలాంటి ప్రేమే అని అనుకుంటున్నారు మీరు. కానీ నా జీవితంలో ఏదీ సాఫీగా జరగల. ఇక్కడ కూడా అంతే. ఇంకే అంతా సవ్యంగా జరిగిపోతుంది అనుకునే సమయానికి నేను ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయి అన్నిటికీ శుభం చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. మౌనంగా వింటూ కూర్చున్నాను. నేను ఏమీ మాట్లాడలేదు. నాకు 2 సంవత్సరాల క్రితం ఒక డిస్కోథెక్ ఇన్ఛార్జి దొరికింది. ఆ హోటల్ గురించి మీకు తెలిసే ఉంటుంది. హోటల్ యజమాని తాలూకా 2 అన్నగారులని దుబాయ్లో కూర్చునే బాయ్ ఫినిష్ చేశారు. ఇక ఇక్కడి డిస్కో అంటే మొత్తం ముంబై ఉలిక్కిపడేది. నా చేతికి అధికారం వచ్చిన వెంటనే నేను కాలేజీ అమ్మాయిలు ఈ డిస్కోను వెతుక్కుంటూ వచ్చేలా చేశాను. డిస్కోథెక్ బిజినెస్ నిలబడేది ఇక్కడికి వచ్చే ఫ్యామిలీ అమ్మాయిల మీదే. వేరే డిస్కోల్లో సాధారణంగా చౌక రకం అమ్మాయిలు ఉంటారు. కానీ మా దగ్గరికి మాత్రం ఫ్యామిలీ గర్ల్స్ వచ్చేవారు. రోజు ఒక కాలేజీ అమ్మాయిలు రావటానికి కుదరదు. అందుకని నేను అన్ని కాలేజీల ముందు చక్కర్లు కొట్టేవాడిని. తర్వాత ముంబై గురించి మీకు తెలిసే ఉంటుంది. అక్కడ అండర్వరల్డ్ మనుషులంటే నిజమైన స్టార్స్. ప్రతి కాలేజీలోనూ నాకు చాలామంది కుర్రాళ్ళు క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళ ద్వారా నేను అమ్మాయిల్ని కలిసేవాడిని. మీరు చూడాలి ముంబైలో అమ్మాయిలు పాకెట్ మనీ కోసం ఎలాంటి పాటలు పడతారో అని. అందులోనూ డిస్కో అంటే అమ్మాయిలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఖుషీకి ఖుషీ, డబ్బుకు డబ్బులు. ఓ రకంగా మేము చేస్తున్న పని అనైతికమని మాకు తెలుసు. ముందు మేమే డబ్బులు ఇచ్చి వారిని ఎడిక్ట్ చేసేవాళ్ళం. తర్వాత వాళ్లే బాయ్ ఫ్రెండ్స్తో మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మేము వారి కోసం వేలల్లో ఖర్చు పెడితే వారి వల్ల మాకు లక్షల్లో ఆదాయం ఉండేది. ఇప్పుడు ఇదంతా గుర్తు తెచ్చుకుంటే తప్పు చేశాను అనిపిస్తోంది. కానీ మన స్పీడ్ లైఫ్లో ఏది నైతికం ఏది అనైతికం అని ఆలోచించడానికైనా సమయం ఎక్కడుంటుంది? పక్కవాడి కన్నా వేగంగా దూసుకెళ్లాలనే తపన మాత్రం మనకుంటుంది. ఏమంటారు? నాకేం చెప్పడానికి పాలుపోలా. నిజం చెప్పాలంటే జీవితంలో మనం ఎన్నుకునే దారిలో నీతి నియమాలు, అవి మన జీవితాన్ని రూపించే విధానం నాకెంతో ఇష్టమైన సంగతులు. కానీ
ఆ క్షణంలో జీవితపు చిట్ట చివరి రాత్రిలో ఎప్పుడో చేసిన పాపకృత్యాలను గుర్తు తెచ్చుకుని బయటికి చెప్పుకోవటం ద్వారా గుండె బరువుని తగ్గించుకోవాలనే వ్యక్తితో ఇలాంటి తాత్విక చర్చ జరగటం ఒక అబ్జర్వ్లా కనిపించసాగింది. ఎంతో మామూలుగా మీరు సరిగ్గా చెప్పారు అన్నాను. అతను మళ్ళీ కొనసాగించాడు. ముంబైలో నాకు అమ్మాయిలు కొదవలేదు. అక్కడ గాలిలో ఉండేవి రెండు వస్తువులు, డబ్బు, అమ్మాయిలు. అందులోనూ డిస్కోటెక్ బాధ్యత తీసుకున్న తర్వాత నేను నిభాయించలేనంత అమ్మాయిలు దగ్గర అయ్యారు. చాలా సులభంగా నాకు వాళ్ళు దగ్గర అవ్వటం వల్ల వారిపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలిగేవి కావు. కానీ రష్మి పరిచయం అయిన తర్వాత అంతా మార్చేసింది. కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతడి మౌనం నాకు అర్థం అవసాగింది. రాత్రి 2 గంటలైంది. నిద్ర రావట్లా. సాధారణంగా నేరం చేయబోయే ముందు రోజు, తర్వాత రోజుల్లో నాకు నిద్ర బాగా పట్టేది. కానీ అతడు నన్ను ఎంతగా ఆవహించుకున్నాడంటే, అతడు తన జీవితాన్నే నా ముందు పరుస్తున్నప్పుడు నేను నిద్రపోవటం మహాపాపం అనిపించసాగింది. అతడు సిగరెట్ వెలిగించాడు. ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చి తన జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు తెచ్చుకోసాగాడు. రశ్మి డిగ్రీ చదివే అమ్మాయి. తన 5-6 మంది స్నేహితురాళ్ళు డిస్కోకి రావటం మొదలెట్టారు. తను మాత్రం అక్కడికి రావటానికి నిరాకరించేది. సాధారణ సామాను ఛాయ్తో ఎంతో సహజంగా ఉండే రశ్మి తన మొహంలో మెరిసే కాంతి, అద్భుతమైన కళ్ళతో నన్ను ఆకర్షించింది. నేను తన కాలేజీ దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను ఒక దుష్టుల్లా చూసేది. సాధారణంగా ఏ అమ్మాయినైనా చూడటానికి ఏమాత్రం భయపడని నేను ఆమెను నేరుగా చూడలేకపోయేవాడిని. ఎందుకో నాలో నాకు పాపభీతి కలగటం మొదలైంది. ఒకసారి తన కాలేజీ దగ్గరికి వెళ్ళినప్పుడు తనే వచ్చి పలకరించి క్యాంటీన్కి తీసుకెళ్ళింది. నేను అమాయకమైన, ఆర్థికంగా స్తోమత లేని అమ్మాయిలను దారి తప్పిస్తున్నానని కోప్పడింది. ఒకవేళ నా అక్క చెల్లెళ్ళని ఎవరైనా ఇలా తీసుకెళ్తే ఏం చేస్తావా అని ఆలోచించమని చెప్పింది. నేను అలా ఆలోచించడానికి వీలు పడదని, ఒంటరి వాడినని తెలిసినప్పుడు ఆమె గొంతు మృదువుగా మారింది. మీరు ఒక విషయం గమనించాలి. చాలా కోపంగా ఉండే అమ్మాయిలు సాధారణంగా ఎంతో మృదువుగా ఉంటారు. కోప్పడని అమ్మాయిలు సాధారణంగా ఎమోషనల్గా ఉంటారు. నా రశ్మి విషయంలోనూ అంతే. వెంటనే కరిగిపోయింది. కుటుంబాన్ని వదిలి వచ్చిన నేను పాపపుణ్యాలకు అతీతుడని నిర్ణయించింది. కానీ తను ఊహించినట్టు నేను చేస్తున్న పనుల నుంచి బయటికి రావటం సాధ్యపడదని తన మనసుకు అర్థమయ్యేలా చెప్పాను. తను ఒక రకమైన పంతంతో నాకు, నా మనసుకు దగ్గరైంది. నన్ను మార్చడంలోనే తన జీవితం సార్థకత ఉందని చెప్తోంది. నాలో మార్చవలసింది ఏం లేదని చెప్పినా ఒప్పుకోలేదు. నేను నా సంతోషం కోసమో పగ కోసమో హత్యల్ని చేయలేదు. నేను చిన్నప్పటి నుంచి నాతో ఉన్న మనుషులు హత్య చేయటం డబ్బు సంపాదించే మార్గంగా భావించేవాళ్ళు. వాళ్ళకి మంచి చెడు గురించిన అవగాహన తెలిసేది కాదు. అందుకే నన్ను మార్చడం సాధ్యం కాని పని అన్నాను. నాకు రశ్మి పరిచయానికి ముందు చాలామంది బాసుల చేతి కింద పనిచేస్తున్నాను. ఎక్కడా కూడా నమక్ హరాం పనిచేయలేదు. అందుకే ఆ బాస్ నన్ను బాగా ఇష్టపడేవాడు. డిపెండబుల్ అని నిర్ధారించారు. ఇప్పుడు కేవలం ఒక అమ్మాయి కోసం బాస్ నుంచి దూరం అవటం ఎలా? తర్వాత ఏం చేయాలి? దీన్ని రశ్మి అంత సులభంగా ఒప్పుకునేది కాదు. ముంబై వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని చెప్పేది. ఇక్కడుంటే నేను మారటం సాధ్యపడదని తనకు అర్థమైంది. హైదరాబాద్కి వెళ్ళి ఏదైనా బిజినెస్ చేద్దామనేది. కుటుంబపు ఏ బంధాలు లేని నేను ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు ముంబైని వదిలిపెట్టడానికి స్వతంత్రుణ్ణని వాదించేది. కానీ అది అంత సులభమా? మన జీవితంలో కమిట్ అయింది కేవలం మన కుటుంబానికి మాత్రం కాదు, మన చుట్టూ మనుషులు, వాతావరణానికి సైతం అనబడే నిజం తనకు అర్థం కాల. పడుకుని నా వైపు తిరిగి మాట్లాడుతూ లేచి నిలబడ్డాడు. అతడి సంఘర్షణ నాలో విపరీతమైన ఉద్వేగాన్ని కలిగించింది. కొంచెంసేపు కిటికీ నుంచి బయటికి చూశాడు. మరో సిగరెట్ వెలిగించాడు. తర్వాత అక్కడే నిలబడి నా వైపు తిరిగి చెప్పసాగాడు. ఇంతగా నన్ను మార్చడానికి ప్రయత్నించిన రశ్మికి ఒకరోజు నేను నేర్చుకున్న విద్యనంతా తన కోసం ఉపయోగించాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఆ రోజు ఆమె ఎంత బాధపడిందో తెలుసా? మనం మన చుట్టూ చీకటి కోటను నిర్మించుకున్నాం. ఇక్కడ ఎవరూ తమ జీవితపు రహస్యాలని, తమలో కలిగే రహస్యమైన ఆశలని, ఆకాంక్షలని, ఆలోచనలని మరొకరితో పంచుకోవటానికి ఇష్టపడరు. ఒకసారి ఆలోచించండి. మీ భార్యకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ చుట్టూ ఉన్నవారికి కానీ నిజమైన మీరు ఎంతవరకు తెలుసు? ఆ రోజు అతను ఎవరితోనూ చెప్పుకోలేని సంగతులు నాతో పంచుకుంటున్నాడు. ఇక కేవలం ఒక్కరోజుకే తను లేకుండా పోగలడనే భయం, ఆ ఒక్క రాత్రి తను సజీవంగా ఉండటానికి నా ఎదుట అతడు తన గుండె తలుపుల్ని తెరవటానికి దోహదపడింది. అర్ధరాత్రి, గాఢ నిశ్శబ్దం, మూడో ఉనికి మా మధ్య లేనందువల్ల అతడు పూర్తిగా తనను తాను తెరుచుకోవటానికి ఉపయోగపడింది. సిగరెట్ మొక్కను కిటికీ నుంచి బయటకు విసిరేసి నిటారుగా పడుకుని నుదుటి మీద వేళ్లు ఉంచుకుని కళ్ళు మూసి తనలోని రహస్యాలను చెప్పుకుపోతున్నాడు. రశ్మి మామూలు అమ్మాయి కాదు.
మీకు ముందే చెప్పినట్టు ముంబైలో అమ్మాయిలు నాకు చాలా సులభంగా దొరికేవాళ్ళు. అలాంటప్పుడు రశ్మి నన్ను అంతగా ఆకర్షించింది అంటే తన వ్యక్తిత్వం ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి. బోత్ అద్దంలో చూసి వెతికిన చిన్న లోపం కూడా కనిపించేది కాదు. బాంబే అమ్మాయిలు ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ బిజీగా ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు. కానీ రశ్మి అలా కాదు. మౌనాన్ని, ఒంటరితనాన్ని బాగా ఇష్టపడేది. బీచ్లో చాలాసార్లు దూరం నుంచి వచ్చే పడవలని, అలలని చూస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చునేవాళ్ళం. అంటే మీరు నమ్ముతారా, కొత్తలో అలా ఊరికే కూర్చోవటానికి నాకు సాధ్యపడేది కాదు. అప్పుడు తను నన్ను కోప్పడేది. చిన్నప్పటి నుంచి నువ్వు యాక్షన్ జీవితానికి అలవాటు పడి మనసంతా పాడు చేసుకున్నావు, ఇప్పుడు దాన్ని శుభ్రం చేసుకోవాలి, ప్రశాంతంగా ఉండటాన్ని అలవాటు చేసుకోమని బుద్ధి చెప్పేది. మీరు ఒక విషయాన్ని గమనించారా, అమ్మాయిలకు నేర ప్రపంచం నుంచి వచ్చే మాలాంటి వారిని చూస్తే ఏదో ప్రత్యేకమైన అభిమానం. బాంబేలో ఫిలిం స్టార్ల కంటే మాలాంటి వారిని చూస్తే చెవి కోసుకుంటారు. ఎందుకో తెలియదు. బహుశా మేము మిగతా వారికన్నా మ్యాన్లీగా కనిపిస్తామనా? ఎంతోమంది డబ్బున్న అమ్మాయిలు బాంబేలో అబ్బాయిల్ని మెయింటైన్ చేస్తున్నారో తెలుసా? నేను ఇదే విషయాన్ని రశ్మికి కూడా చెప్పాను. బాగా చదువుకున్న నీకు ఎలాంటి అబ్బాయి అయినా దొరుకుతాడు, నువ్వెందుకు నన్ను ప్రేమిస్తున్నావు అని. కొత్తలో ఆమెకి ఏం చెప్పాలో తెలిసేది కాదు. దాని గురించి నేను ఆలోచించలేదు. దీనికి జవాబు చెప్పడం కష్టం అనేది. 4-5 నెలల తర్వాత ఒకరోజు బీచ్లో కూర్చున్నప్పుడు చెప్పింది. క్రిమినల్స్ని ప్రేమించి వారిని సరైన దారికి తీసుకురావటం ఒక రకంగా అమాయక పిల్లవాడికి బుద్ధి చెప్పి సరైన దారికి తీసుకురావటం అనిపిస్తోంది. ప్రతి అమ్మాయికి తాను ప్రేమించే కుర్రాళ్ళలో తాగుడో సిగరెట్టో అలవాటు ఉండాలి. తను దాన్ని వదిలించాలి అనే ఆశ ఉంటుంది. నేరస్తుల్లో అలాంటివి వదిలించడానికి 1-2 జీవితాన్నే మార్చాలి. అది ఎంతో ఛాలెంజింగ్గా ఉంటుంది తెలుసా అనేది. తన ఆ మాటల్ని చెప్తున్నప్పుడు నాకు నా గర్ల్ ఫ్రెండేనా లేక చిన్నప్పుడు నాకు దూరమైన అమ్మ రశ్మిని ఆవహించి మాట్లాడుతుందా అని అనుమానం వేసేది. రశ్మికి ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. తమ్ముడు డిగ్రీ చదువుతున్నాడు, చెల్లి ఇంటర్ చదువుతోంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండటం వల్ల వాళ్ళంతా నాకు బాగా క్లోజ్ అయ్యారు. కానీ వాళ్ళ నాన్న మొదట్లో నన్ను ఒక పురుగును చూసినట్టు చూసేవారు. తర్వాత నిదానంగా ఇష్టపడటం మొదలెట్టారు. పొరపాటును కూడా నేను బాయ్లతో ఉంటున్నానని చెప్పలేదు. రశ్మి కూడా ఈ విషయం దాచిపెట్టింది. కానీ ఒక తమాషా గమనించారా, మీరు ఇంత డీసెంట్గా కనిపిస్తున్నారు, అయినా మిమ్మల్ని చూసిన వెంటనే అండర్ వరల్డ్కి చెందిన వారని ఎవరైనా గుర్తుపడతారు. అదెలా అనేది నాకు అర్థం కాదు. బహుశా మన మొహాల్లో మనం నివసించే ప్రపంచం కనిపిస్తుందేమో. ఇక రశ్మి చెల్లి రాఖీ విషయంలో 6 నెలల క్రితం ఏమైందో తెలుసా? ఒక కుర్రాడు రోజు ఎదురై తనని తన ఫ్రెండ్స్ని ఆట పట్టించేవాడు. రాఖీ కూడా కొంచెం స్ట్రిక్ట్ అమ్మాయి. ఒకసారి ఐస్ క్రీమ్ తింటూ కూర్చున్నప్పుడు ఆ కుర్రాడు వచ్చి పక్కలో కూర్చున్నాడు. సహనాన్ని కోల్పోయిన రాఖీ కోపంతో నీకు వేరే పనేం లేదా బాస్టర్డ్ అంది కోపంగా. అది వింటూనే ఆ కుర్రాడు షాక్ అయ్యాడు. కానీ ఎవరిని అలా ఎప్పుడూ తిట్టని రాఖీ తర్వాత చాలా భయపడిపోయింది. ఇంటికొచ్చి రశ్మి ఎదుట జరిగిందంతా చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఏం కాదు, ఊరికే ఉండు అని చెప్పాను. కానీ ఆ విషయం అంతటితో ఆగలేదు. ఆ కుర్రాడు మరుసటి రోజు తనతో పాటు 4-5 కుర్రాళ్లను వెంటబెట్టుకు రావడం మొదలుపెట్టాడు. రాఖీ అన్నయ్య ఒకరోజు తమ 2 స్నేహితులను వెంటబెట్టుకుని కాలేజీ దగ్గరికి వెళ్ళాడు. ఆ కుర్రాళ్ళు అతనికి బాగా వార్నింగ్ ఇచ్చారు. కానీ గొడవ చేసిన కుర్రాడు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. నేను ఈ సమస్యను పరిష్కరిస్తానంటే రశ్మి అసలు ఒప్పుకోలేదు. ఇంతటితో అక్క, రశ్మి తమ్ముడు ఒకరోజు ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న గ్యాంగ్ని తీసుకెళ్లి రాఖీని టీజ్ చేసిన వాడిని బాగా ఉతికించాడు. సాయంత్రం వచ్చి అతడు తన ప్రతాపాన్ని గొప్పగా చెప్పుకున్నాడు. ఇక మీద రాఖీ జోలికి ఎవరూ రారని. కానీ మరుసటి రోజు కాలేజీ ముగించుకుని వచ్చేటప్పుడు రాఖీపై ఆ కుర్రాడు యాసిడ్ పోసాడు. అంతవరకు ఊరికే కొడుతూ వింటున్న నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను. ఎంత చిన్న విషయానికి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు అని బాధ కలిగింది. మీ బాంబే చాలా ఇన్హ్యూమన్ సిటీ అన్నాను. చూడండి, బయట వాళ్ళు బాంబేలో జరిగే ప్రతి క్రైమ్ అండర్ వరల్డ్కి సంబంధించిందని అనుకుంటారు. కానీ అక్కడ ఒక అండర్ వరల్డ్ హత్యకు 10 హత్యలు సాధారణ ప్రజల ప్రపంచంలో జరుగుతుంది. ఏమిటంటే మొత్తం ముంబై ప్రజలు అండర్ వరల్డ్ మనస్తత్వాన్ని పెంచుకున్నారు. కానీ యాసిడ్ ముఖం మీద పడలా, భుజం మీద పడి వేసుకున్న సల్వార్ కమీజ్ దుప్పట్టా వల్ల చర్మానికి పెద్దగా ఏం కాలేదు. చేతి మీద మాత్రం ₹1 నాణెం సైజులో మచ్చల మరక మిగిలింది. ఇప్పుడు నేను జోక్యం చేసుకోవడం తప్పనిసరి అయింది. నన్ను నేర ప్రపంచం నుంచి బయటికి రమ్మని బలవంతం చేసే రశ్మి కళ్ళ ఎదుటే నేను యాసిడ్ పోసిన కుర్రాడికి బుద్ధి చెప్పాల్సి వచ్చింది. కానీ అదంతా పోలీసులు చూసుకుంటారు, ఊరికే ఉండమని 1-2 సార్లు అరిచింది. కానీ రశ్మి వాళ్ళ నాన్న నన్ను ఏదైనా చేసి ఈ సంఘటన ముగింపు చెప్పమన్నప్పుడు తను మౌనంగా ఉండిపోయింది. ఆ కుర్రాడిని తీసుకెళ్లి బాగా తన్ని క్షమాపణలు చెప్పించాను. అతన్ని షూట్ చేస్తానంటే రశ్మి ప్రమాణం చేయించుకుని వద్దని బతిమాలింది.
తర్వాత అంతా సర్దుకుపోయింది. ఆ సంఘటన జరిగిన తర్వాత రాఖీకి చదువుపై ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఇప్పుడు కోల్కతాలోని ఒక ఇంజనీర్తో పెళ్లి నిశ్చయమైంది. కొంచెంసేపు మౌనంగా ఉండిపోయాడు. గట్టిగా వేళ్లతో నుదుటిని ఒత్తుకోవటం కనిపించింది. నేను ఊరికే కళ్ళు మూసుకున్నాను. నాకు అప్పుడే నిద్ర ముంచుకు రాసాగింది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ తరువాయి భాగం మనం రేపు విందాం. థ్యాంక్ యూ.